మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర కొనసాగుతుంది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్న పార్టీ శ్రేణులను ప్రోత్సహించేలా పదవులను అప్పగిస్తూ బాధ్యతలను పెంచుతున్నారు. సికింద్రాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుతో మరింత పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ మారనుంది. కీలకమైన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోక్ పర్సన్, సెక్రటరీ, కమిటీ సభ్యులను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దీపక్ జాన్ ప్రతిపాదనతో రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్న లష్కర్ కాంగ్రెస్ నాయకులు. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్స్లో మెజారిటీ కార్పొరేటర్స్ గెలిచే ఒక ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నామని. 8కి 8 ఈసారి సికింద్రాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా 8కి 8 కార్పొరేటర్ని గెలిపించి తీరుతామని. మరి సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేస్తున్న వారికి గుర్తింపును అందిస్తూ కీలకమైన పదవుల్లో అవకాశాన్ని కల్పించారు. 3 నియోజకవర్గాల్లో సుమారు 103 మందితో నూతన కమిటీలను నియమించారు. రానున్న రోజుల్లో మరిన్ని కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. గ్రేటర్లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలో అత్యధికంగా సీట్లను గెలుపొంది కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమాను దీపక్ జాన్ వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము దాన్ని తిరగా రాస్తాము. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్స్లో మెజారిటీ కార్పొరేటర్స్ గెలిచే ఒక ప్రణాళిక మేము సిద్ధం చేస్తున్నామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిక్కర్సిపోయింది. నూతన కమిటీలో స్థానం దక్కించుకున్న సభ్యులు ఆదం సంతోష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్, ఆయన కుమారుడు ఆదర్శ్ సృజన్లు సికింద్రాబాద్ కు చెందిన నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. పదవులు పొందిన నాయకులు డివిజన్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఇక రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని ఆదం సంతోష్ తెలిపారు. సికింద్రాబాద్లో 8కి 8 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆదం సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలు శిల్పాచారి, మాణికేశ్వర్ నగర్ కుమార్తో పాటు పలువురు ఆదం సంతోష్ను కలిసి సన్మానాలతో ముంచెత్తారు. మరియు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ జాన్ గారు మరి నిన్న మా ఒక సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ రిలీజ్ అయింది. అందులో సికింద్రాబాద్కు చెందినటువంటి నాయకులందరూ జనరల్ సెక్రటరీలు కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, మరియు సెక్రటరీలు, మరి ముఖ్యంగా మహిళలకు కూడా చోటు ఇచ్చారు. శిల్పాచారి గారు మరి స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. మరి వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ కమిటీలో వాళ్ళందరూ ఎన్నికైనందుకు నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పలువురు నూతన కమిటీ సభ్యులు సన్మానాలతో ముంచెత్తారు. తమకు కాంగ్రెస్ కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తుకారం గేట్లోని శ్రీ గణేష్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ ను నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలో తమకు స్థానం కల్పించడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను దీపక్ జాన్ అభినందించారు. అంచెల వారీగా పార్టీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. పదవులు రాని వారు ఎటువంటి నిరాశకు గురి కావద్దని, పార్టీ కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు. స్థానం కల్పించడం జరిగింది. కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా వీళ్ళను కూడా మేము డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి, డివిజన్ కమిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్రంటల్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళ అందరినీ ఎక్కడో ఒక చోట మేము ఖచ్చితంగా వీళ్ళని అకామిడేట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అందరికీ న్యాయం చేసేటట్టు మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. రానున్న ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసేలా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తూ వస్తుంది. డీసీసీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జీల ప్రతిపాదించిన పేర్లను పరిశీలనకు తీసుకొని యాక్టివ్గా ఉన్న వారికి తగ్గట్టుగా పదవులను అప్పగిస్తున్నారు. ఒక్క కొబ్బరికాయ కోసం 2 పార్టీల నేతలు వచ్చారు. ఆ కాంట్రాక్టర్ కూడా మంచి పిసినారేమో కానీ ఒకే కొబ్బరికాయ తెచ్చి 2 పార్టీల మధ్య పంచాయతీ పెట్టినంత పనిచేశారు.
చివరిగా ఒక్క కొబ్బరికాయ కాస్త చుట్టూ తిరిగి అందరూ పట్టుకుని సంతోషపడితే ఇక మీరే కొట్టండి అంటూ అందించి మాజీ కార్పొరేటర్ భర్త వారి ఆనందానికి బాటలు వేశారు. మా నిధులతో అంటూ మాజీ కార్పొరేటర్, మా ప్రభుత్వంలో అంటూ కాంగ్రెస్ నేతలు పోటీ పడితే అంతా ఒకే ప్రాంతం వాళ్ళం కదా అంటూ సర్దుకుపోతే నేటి ప్రారంభోత్సవాలను విజయవంతం చేశారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే తెలివిగా ఒక నాయకుడు అందరూ ముట్టుకొని మమ అనుకోండి అంటే అదే రకంగా ముట్టుకొని మమ అనిపించేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ప్రారంభించారు. తన హయాంలో మంజూరైన నిధులతో సాగుతున్న పనులంటూ మాజీ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి శ్రీనివాస దంపతులు కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హాజరు కాగా అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. జేహెచ్ఎంసీ జలమండలి అధికారులతో కలిసి నూతన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడంతో పాటు ఎమ్మెల్యే పద్మరావు చొరవతో 17 లక్షల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నట్లు లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలియజేశారు. కార్పొరేటర్ గా ఉన్న సమయంలో తమ నిధులతో పాటు ఎమ్మెల్యే నిధులతో అడ్డగుట్టలో అభివృద్ధి పనులు సాగుతూనే ఉంటాయంటూ లింగాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తమ హయాంలో సాగుతున్న పనులంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు సాగర్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను అర్థం చేసుకుని నిధులు మంజూరు చేయడంతో నేడు అడ్డగుట్ట డివిజన్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలియజేస్తూ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించడంతో పాటు జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఇద్దరు కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బేషజాలకు పోకుండా ఒక కొబ్బరికాయకు అందరూ దండం పెట్టుకొని ముట్టుకొని మమ అనుకోండి అన్న రకంగా ఇక అందరం కలిసి ప్రారంభించినట్టే అంటూ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేయడం విశేషం. వారికి అదే జీవనాధారం. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ కష్టపడితే కానీ వారికి 5 ఏళ్లు నోట్లోకి వెళ్ళవు. కానీ కోర్టు ఆదేశాలు వారికి శాపంగా మారాయి. పోలీసుల రాకతో వారంతా బెంబెలెత్తిపోగా వెనువెంటనే జేసీబీలు, ఎంఎంసీ అధికారులు ఎంట్రీ ఇచ్చి సామాన్ తీసుకోవడానికి కాస్త సమయం ఇచ్చి ఇక నైనయ్య అన్న వారి దుకాణాలను నేలమట్టం చేశారు. వరుసగా ఫుట్పాత్లో ఆనుకొని వెలిసిన షాపులు, చిన్న తరహా వ్యాపారాలు ఒక్కొక్కటిగా నేలమట్టమవుతుంటే ప్రభుత్వ తీరుపై పోలీసులపై కొందరు శాపరాధాలు పెట్టిన డ్యూటీ ఈజ్ డ్యూటీ అంటూ పోలీసులు వారిని భద్రతగా నిలిచి కూల్చివేతలకు పూర్తి సహకారం అందించారు. సనతగర్ బేగంపేట డివిజన్లో నేడు ఎంఎంసీ అధికారుల సారథ్యంలో ట్రాఫిక్ పోలీసుల సంరక్షణలో బేగంపేట లా అండ్ ఆర్డర్ పోలీసుల భద్రత మధ్య కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో పలుచోట్ల ఫుట్పాత్లపై వెలిసిన షాపుల కూల్చివేతలు సాగుతుండగా ఈరోజు ప్రత్యేకంగా బేగంపేట డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పోలీసుల ఎంట్రీతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వారి వ్యాపారంలో వారు నిమగ్నం కాగా ఇక వెంటనే ఫుట్పాత్ను ఖాళీ చేయాలంటూ పోలీసులు ఎంఎంసీ అధికారుల సూచన మధ్య ఇచ్చిన సమయంలో సామాన్ తీసుకుంటే మిగతా ఆక్రమిత ప్రాంతం వరకు కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పలువురు తమ తోపుడు బండ్లను వీల్స్పై ఉన్న షాపులను తీసుకుని రోడ్డు వెంట ప్రయాణం సాగించారు. మరికొందరు మొండికేయడం, ఇంకొందరు అందుబాటులో కూడా లేకపోవడంతో ఇక ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను మళ్లించగా జేసీబీల సహాయంతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఎవరూ అడ్డుపడకుండా పకడ్బందీగా బేగంపేట పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయగా వాట్సాప్ పాన్ షాప్ నుంచి బేగంపేటలోని ప్రకాష్ నగర్, శ్యామ్లాల్ బిల్డింగ్తో పాటు పలు ప్రాంతాల్లో వెలిసిన ఫుట్పాత్ వ్యాపారాలను కూల్చివేశారు. ఇరు వ్యాపారుల డబ్బాలు తునాతనలుగా మార్చి మొత్తంగా కూల్చివేతలు చేపట్టగా కొందరు వారి తీరుపై కసుబుసులాడిన పోలీసులు మాత్రం అవేవి పట్టించుకోకుండా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామంటూ తెలియజేసి కూల్చివేతల్లో పాల్గొన్నారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో అల్వాల్ అసిస్టెంట్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సారథ్యంలో సిఐలు సైదులు, జానకిరాములు, సర్దార్ నాయక్, పవన్ కుమార్తో పాటు పలువురు ఈ కూల్చివేతలో పాల్గొనగా ఫుట్పాత్ వ్యాపారాలు తొలగించడం వలన ట్రాఫిక్ సవ్యంగా సాగుతుందని, మరలా ఫుట్పాత్ ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు స్పష్టం చేశారు. ఫుట్పాత్ వ్యాపారం కొందరికి జీవనాధారంగా ఉంటే మరికొందరికి కాసుల పంట పండించే వ్యాపారంగా ఉండగా కొందరు ఆక్రమించి అద్దెకిచ్చి లాభాలతో బాటలు ఉంటే మరికొందరు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వారు కూడా ఉండగా ఎవరికి నో ఛాన్స్ అంటూ నేడు పోలీసులు కొరడాజులు పెంచారు. హైదరాబాద్ నగరంలో ఎంతో మంది కుస్తీ వీరులను దేశానికి అందించిన కుస్తీ పోటీలకు భాగ్యనగరం ఎంతో ప్రసిద్ధి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్స్ గా నిలిచారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ కోటిలోని విక్టోరియా ప్లేగ్రౌండ్ లో అండర్-17 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. కుస్తీ పోటీల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుస్తీ పోటీల వల్ల ఆరోగ్యం కూడా మరి బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు చిన్నతనం నుంచే ఈ రెజ్లింగ్ పట్ల కానీ స్పోర్ట్స్ పట్ల కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. దేవాలయ పరిరక్షణ కోసం భక్తులకు సమస్య తీర్చేలా విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామంటూ మాజీ మేయర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తికారెడ్డి స్పష్టం చేశారు. తార్నాక డివిజన్లోని ఇసుకబాయి ప్రాంతంలో 35 ఏళ్ల వీరాంజనేయ స్వామి ఆలయం, అమ్మవారి ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు రైల్వే అధికారులు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్థానికుల ఫిర్యాదుతో బండా కార్తికారెడ్డి అక్కడ పర్యటన చేపట్టారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో రైల్వే అధికారులను ఒప్పించి ప్రహరీ గోడ నిర్మాణానికి సహకారం అందిస్తామంటూ హామీ ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేద్దామంటే రైల్వే వాళ్ళు ఎప్పుడు కూడా అడ్డుకుంటూ ఉంటారు. మరి దాదాపు సంవత్సరం నుంచి మరి పంతులు గారు ఇక్కడే ఉండి దీప నైవేద్యం నిత్యము కూడా రాత్రి 1 గంట సమయం సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్, ఆయన కుమారుడు ఆదం సృజన్లు యశోద ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. వారిని చూసిన పలువురు ఏమి జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంద సురేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో యశోద ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. విషయం తెలుసుకున్న ఆదం సంతోష్, ఆయన కుమారుడు సృజన్లు తమ కార్యకర్త ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు మంత్రి లక్ష్మణ్ కు సమాచారం అందించి సహాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తమ వెన్నంటి ఉండే నాయకులను, కార్యకర్తలను తమ కోసం వాడుకోవడం కాదు, వారికి కష్టాలు వచ్చినప్పుడు తాము ముందుంటామని ఆదం సంతోష్, ఆయన కుమారుడు ఆదం సృజన్లు నిరూపించుకున్నారు. సురేష్ కు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ప్రభుత్వం నుండి ఎల్ఓసి వచ్చేలా కృషి చేస్తారని కుటుంబ సభ్యులకు ఆదం సంతోష్ తెలిపి ధైర్యాన్ని నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సీసీఐ నినాదానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ పార్టీకి విరాళాలు అందించి సహకరించాలంటూ సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ కోరారు. ఇంటింటికి సిపిఐలో భాగంగా సీతాఫల్ మండి డివిజన్లో పోరాట నిధిని సేకరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారి వంతుగా ఇచ్చిన విరాళాలను అందుకుంటూ పర్యటనను కొనసాగించారు. యుద్ధం కారణంగా అన్ని వ్యాపారాలు మూతపడుతున్న పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు వారి ఆవేదనను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమర్ ఖాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చైతన్య యాదవ్, సహాయ కార్యదర్శి కొమరెల్లి బాబు, సోమయ్య, సయ్యద్ గౌస్, యాదగిరి, యూసఫ్, ఉదయ్, అనిల్తో పాటు పలువురు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ హోదా అంశంపై సికింద్రాబాద్లోని వైఎంసీఏలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత క్రైస్తవులతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, బారాస ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తో పాటు పలు సంఘాల మేధావులు పాల్గొన్నారు. హిందూ మతం నుండి మతం మారినంత మాత్రాన దళితులపై వివక్ష తొలగలేదు అన్నారు. ఆధ్యాత్మిక జీవనంలో దేవుళ్లను ఆరాధించే విధానంలో తేడా ఉందని, మతం మారినంత మాత్రాన వివక్ష పోదని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించకూడదన్నారు. క్రైస్తవ సంఘాలు పలు సంఘాల నాయకులతో కలిసి నిరసనలు తెలుపుతామని క్రైస్తవ నాయకులు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం తెల్లవారేసరికి మాయమైంది. దీంతో స్థానిక నాయకులు ఆందోళనకు గురయ్యారు. మా విగ్రహాన్ని ఎవరో దొంగలించారంటూ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విగ్రహం అధికారులు తొలగించినట్లుగా సమాచారం రావడంతో యథావిధిగా అంబేద్కర్ విగ్రహాన్ని తమకు అప్పగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.